హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 100 100థ్ ఎపిసోడ్ డే 99. సో, ఇది ఇంకా నేను ఒక ముక్కలో చెప్పాలంటే ఇది డిజాస్టర్ వీక్ అవుతుందండి గ్యారంటీగా. ఇంక ఇదే ఉంటుంది గదా! ఆహ్, ఏంటది గేమ్స్ లేకపోతే చిన్న చిన్నవి ఏదో ఫన్ కింద పెట్టేసి పాటలు పాడించి, డాన్సులు చేయించి వాళ్ళ చేత ఫన్ క్రియేట్ చేస్తారు. సో, నాకైతే అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు ఈరోజు ఎపిసోడ్. కొన్ని కొన్ని డైలాగ్స్ గానీ, కొన్ని కొన్ని ఫన్ యాంగిల్ అయితే అది చెప్పుకుందాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మనం చూసాము లాస్ట్ సీజన్స్‌తో పోల్చుకుంటే గనుక ఇది చాలా నిజంగానే డిజాస్టర్ సీజన్ లాగే అనిపిస్తూ ఉంటుందండి. అన్ని రకాలుగాను ప్లస్ ఈ వీక్ అయితే ఇంకా బోరింగ్‌గా అసలు నాకు ఈరోజు ఎపిసోడ్ తోటే అనిపించింది. ఇంక ఇప్పుడే బోరింగ్‌గా ఉందంటే ఇంక నెక్స్ట్ 2, 3 డేస్ ఇంక ఇలాగే ఉంటుంది. లైవ్ గూడా అసలు పెట్టాలనిపించలేదు. లైవ్‌లో గూడా ఏమీ ఉండదు. కంటెంట్ ఏముండదు. వీళ్ళు జస్ట్ ఆడుకునేది, పాడుకునేది గూడా తక్కువే. ఎందుకంటే వీళ్ళందరూ ఏదో కలవాలి, కలిస్తే బావుంటుందన్నట్టుగా ఏదో యాక్ట్ చేస్తున్నట్టుగానే అనిపించింది. ఎక్సెప్ట్ అవినాష్. ఎందుకంటే అవినాష్ ఫన్‌గా ఉంటాడు కాబట్టి అందరితోటి. సో, అది కలుస్తారు. కానీ మిగతా నలుగురు గూడా ఇప్పుడు పర్టిక్యులర్‌గా కలవాలి ఈ సీజన్‌లో, ఈ వీక్‌లో అన్నట్టుగా అనిపించిందనమాట. ఎనీవే ఫస్ట్ అయితే గనక ఇలాగా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు అవినాష్ వీళ్ళందరూ గూడా డైనింగ్ ఏరియా దగ్గర. దాంట్లో ఏమో ఆహ్ సో, వాళ్ళు మాట్లాడుకొని మామూలుగా కూర్చొని ఇదిగా అనుకుంటూ ఉండేసరికి ఇంతలోకి అర్జున్ ఇంకా ఆమె పేరు అను అనుకుంటానండి. వాళ్ళిద్దరూ వచ్చారు. ఏదో కొత్త సీరియల్ గురించి. వాళ్ళేమో ప్రమోషన్స్‌కొచ్చారు. వాళ్ళతో పాటు ఒక గేమ్ ఆడిచ్చారు. అరౌండ్ 12,000 ప్లస్ ఎంతో అమౌంట్ పెట్టించి ఎవరు గెలిస్తే వాళ్ళన్నారు. రోల్ చేసుకుంటూ ఎళ్ళేది. ఇక్కడ గూడా ఆహ్, ఆహ్, బీబీ టీమ్ గెలిచిందండి. ఎవరు నబీల్ అండ్ ప్రేరణ గెలిచారు. వేరే ఇటు సైడ్ వచ్చేసరికి ఆహ్, అర్జున్, అను ఆడారు. వాళ్ళు ఓడిపోయారనమాట. వాళ్ళు ఇంక ఫన్ చేసుకొని ఎళ్ళిపోయారు. బట్ ఇక్కడ గూడా ప్రేరణ ఏంటంటే "నువ్వు ఆగిపోయావు. నువ్వు లేనప్పుడు నా అంతటికి నేను చేస్తున్నానని" తను చెప్పకూడదండి. సరే గుడ్ అని వదిలేయకుండా నబీలేమో అదే సాగదీసి చెప్పినట్టుగా అనిపించింది. అవసరం లేదనిపించింది. ఎందుకు అలాగా ఈ లాస్ట్ వీక్‌లో గూడా నేనే గొప్ప, నేనే ఇదని. ఇక్కడేంటంటే ఇంక థర్డ్, ఫోర్త్ ప్లేసుల గురించి వీళ్ళిద్దరు కొట్టుకుంటారు కాబట్టి అన్నట్టుగా అనిపించింది. వీళ్ళల్లో నెగెటివ్స్ ఇప్పుడు చెప్పుకుంటే గనక ఒకళ్ళు థర్డ్, ఒకళ్ళు ఫోర్త్ వస్తారు అని. బట్ అది ఇంకా చేంజ్ అవ్వదండి. న్యూట్రల్ 1% ఆర్ 2% ఉన్నవాళ్ళు తప్పితే మిగతా ఎవరు నబీల్‌కైతే లేకపోతే ప్రేరణకేద్దామని ఏముండదు. బట్ ఇద్దరు గూడా డిజర్వింగేనండి. ఎవరొచ్చినా థర్డ్, ఎవరొచ్చినా ఫోర్త్ కరెక్టే అనమాట. నాకైతే ఈక్వల్‌గానే అనిపించారు వాళ్ళిద్దరు ప్లేలో. నెక్స్ట్ ఇంకా అవినాష్ ఏమో జంగమ వాళ్ళ ఏరియాలో జంగమ దేవర్లు వాళ్ళు పాడే పాటల కింద అన్నట్టుగా ఏదో యాక్ట్ చేశాడు. అందరి గురించి భలే చెప్పాడనిపించింది. సూపర్‌గా అనిపించింది. ఆహ్, అందరిని పొగుడుతూ చెప్పడం అన్నది బావుంది. కొత్తగా అనిపించిందనమాట. ఇంకా కొద్దిగా అది డ్రెస్ పంపించి చేయమని చెప్పుంటే తనకు కూడా హైలైట్ అయ్యేది. అప్పటికే అవినాష్ ఒక్కడే కనిపిస్తూ ఉన్నాడు. మొత్తం డే అంతా గూడా, ఎపిసోడ్ అంతా గూడా. బట్ స్టిల్ అది పాయింట్స్ పెట్టిన విధానం గానీ చాలా బావుందనిపించిందనమాట. అలాగే ఇంకా మధ్య మధ్యలో నబీల్ అయితే గౌతమ్ కృష్ణన్ అయితే అప్పుడప్పుడు ఇది వేసుకుంటున్నాడండి. నిర్మొహమాటంగా ని ఆహ్, నిష్పక్షపాతంగా నిర్భయంగా చెప్పడానికి ట్రై చేస్తున్నా. అంటే ఏమైందంటే అర్జున్, అను వచ్చి వాళ్ళు ముందర చుట్టి ఆ గేమ్ ఉంది గదా! దాంట్లో ప్రేరణేమో సంచాలకుగా చేసినప్పుడు నబీల్ రియాక్షన్స్ ఇవన్నీ చెప్పమన్నప్పుడు వీళ్ళు ఫన్ కింద గౌతమ్ అండ్ వీళ్ళందరూ ఇనాక్ట్ చేశారనమాట. అక్కడ నబీలేమో అందరివి బావున్నాయి. ప్రేరణేమో ఎక్కిరిస్తూ నోట్లో వేళ్ళు పెట్టుకున్నట్టు ఇది చేయడం అవినాష్ చేశాడు. ఇంకా గౌతమ్ కృష్ణ గూడా చుట్టు అని చెప్పి నబీల్ కింద చేశాడండి. చాలా చేశాడు. అట్ ద సేమ్ టైమ్ నబీల్ ఒక్కటే డైలాగ్ చెప్పాడు గానీ, అంటే గౌతమ్ యాక్ట్ కింద చేయాలి. బట్ ఒకటే డైలాగ్ అటు ఇటు తిరుగుతూ కెమెరాలు ఇలా చూసుకుంటూ వచ్చి ఒకటే చెప్తాడు. అది మాత్రం సూపర్‌గా అనిపించింది. అందునుంచి అదే హైలైట్‌గా రాసుకున్నాను. నాకు ఏం సంబంధం లేదనమాట. వచ్చి నేను సోలో బాయ్ నేనంతే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు గదా! సో, అందు గురించే అన్నట్టుగా తను చేయడం అనిపించిందనమాట. ఇంక దాని తర్వాత అవినాష్ వీళ్ళందరూ కలిసి హైడ్ అండ్ సీక్ ప్రేరణ మొదలుపెట్టారంట. హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటే బిగ్ బాసే మీ ప్రైజ్ మనీ కట్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళిద్దరిని కనిపెట్టాలంటే కనిపెడతాడనమాట అవినాష్. బావుందనిపించింది. నెక్స్ట్ ఏమో నబీల్ ఔట్ అవుతాడు ఆ రౌండ్‌లో. నెక్స్ట్ ఏమో అవినాష్‌నేమో ఆ యాక్షన్ రూమ్‌లో స్టక్ అయిపోతాడనమాట. వీళ్ళందరూ బయటకొచ్చి
వచ్చేసి వీళ్ళందరూ ఔట్ అవుతారు. మిగిలిన ముగ్గురు. నబీల్ కనిపెడతాడు. ప్రేరణ వచ్చేసి అప్పటికి నబీల్ ఔట్ అని చెప్పేస్తుంది. బట్ స్టిల్ ఇక్కడ బిగ్ బాస్ అయితే ప్రాంక్ చేయడానికి ట్రై చేశాడు. అవినాష్‌నేమో యాక్షన్ రూమ్‌లోనే ఉంచేసి ఆడడం అన్నది సూపర్‌గా ఫన్‌గా అనిపించిందనమాట. తనకి ఇంకా దయ్యాల సౌండ్స్ పెట్టి, ఇంక ఇలా గజ్జెల సౌండ్‌లు పెట్టి ఇవన్నీ చేయడం. ఇది యాక్చువల్‌గా ఏంటంటే మనం ఇది ఆల్ సీజన్స్‌లో చూసేసాము. ప్లస్ అవినాష్ సీజన్‌లో గూడా హరియానా భయపడతారు గానీ, అవినాష్ అంత భయపడినట్టుగా మనకి తెలుసు. అక్కడ హైలైట్ అంతా గూడా సోహెల్ అండ్ ఎవరు అఖిలే ఉంటుందనమాట. సో, నాకు తెలిసి ఇది కొద్దిగా అంటే తనకి తెలిసే ఫన్ చేస్తాడు కాబట్టి ఓకే. ఫన్ జనరేట్ అయింది. నవ్వొచ్చింది. బట్ స్టిల్ అది నిజంగా భయంతోటి ఉన్న వ్యక్తి కొద్దిగా ఫన్ కింద ఉంటే గనక బావుండేదనమాట. ఇప్పటికి, అప్పటికి నాకు ఆ సీజన్ 4 అదొక్కటే హైలైట్‌గా అనిపిస్తుందండి. వాళ్ళు ఫన్ కింద కొత్తగా మనం ఫస్ట్ టైమ్ కాబట్టి అది బావుంది. మిగతా అందరూ గూడా నటిస్తున్నట్టుగానే అనిపిస్తుందనమాట మనకి. నెక్స్ట్ ఇంకా 'ప్రభాకర్' గారు, 'ఆమని' గారు 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ ప్రమోషన్స్‌కొచ్చారండి. ఆమె గూడా వాళ్ళు గూడా కాసేపు బాగా ఎంటర్‌టైన్ చేశారు. ఆడించారు వీళ్ళని. ఆడించి అరౌండ్ 15,000 ఏవో మనీ వీళ్ళకొచ్చిందనమాట. అట్ ద సేమ్ టైమ్ ఒక చిన్న టాస్క్ అయితే పెట్టారండి. వీళ్ళకి ఏంటది గౌతమ్‌కేమో కత్తి వేసి ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ దాన్ని ప్రమోట్ చేయాలి. ఆ కత్తిని అమ్మి పెట్టాలి అనడం. అది బాగా అనిపించిందండి. ఆ క్యారెక్టర్స్ ఇచ్చి అది ఇంకొద్ది సేపు ఉంచితే బావుండేదనిపించింది. ఎపిసోడ్‌లో ఓన్లీ ఇద్దరిదే ఏశాడు. గౌతమ్‌ది, నబీల్‌దే ఏశారు. గౌతమ్ గురించేమో అందరూ చెప్తారు. నబీల్ అయితే చెప్పినట్టు అనిపించింది. ఈ కత్తి నిర్మొహమాటంగా, నిష్పక్షపాతంగా ఇలాగే ఉంటుందని చెప్పడం. ఈ కత్తికి ధైర్యం ఎక్కువ. ఇంక ఇలా బాగా ఆడుతుంది కత్తి, బాగా మాట్లాడుతుంది. ఇవన్నీ అనిపించాయనమాట. ఆహ్, అది అది ఆ టచ్ ఇచ్చిన, ఫన్ ఇచ్చిన టచ్ అది బావుందనిపించింది. కొత్తగా అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ నబీల్‌కి లౌడ్ స్పీకర్ అని ఇచ్చి, లౌడ్ స్పీకర్ ఎవరిని ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వదని ఇక్కడ అవినాష్ చెప్తాడండి లౌడ్ స్పీకర్ గురించి. అంటే ఫన్ వేలోనే ఇది ఎదుటి నామినేషన్స్ రోజు పనిచేస్తుంది. ఈ లౌడ్ స్పీకర్‌కి తెగింపెక్కువ అన్నట్టుగా వివిధ రకాల్లో అరుస్తుందని. ఇవన్నీ బావున్నాయనమాట. ప్రేరణది అంతంత మాత్రం ఉంది. బట్ 2 సార్లు ప్రేరణనే వీళ్ళు సెలెక్ట్ చేశారు కానీ దానివల్ల యూజ్ ఏం లేదు. బట్ స్టిల్ మిగిలిన వాళ్ళకి వేరేవి ట్యాగ్స్ ఇచ్చారు. అది ఏమిచ్చారో చూపించి అది కంటిన్యూ చేసుంటే బావుండేది. అంటే మిగతా ఎపిసోడ్‌లో ఉన్న ఈవెంట్ కన్నా ఇది అనిపించిందనమాట నాకైతే. బట్ అదైతే ఫుల్‌గా వేయలేదనమాట. ఎనీవే దాని తర్వాత వీళ్ళందరూ డాన్సులు చేసి 'ప్రభాకర్', 'ఆమని' గారు వాళ్ళిద్దరూ ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయిన తర్వాత ఇంకైతే ఎపిసోడ్ అయితే అయిపోయిందండి. సో, ఇంతే జరిగింది ఈరోజు. ఎపిసోడ్ అయితే ఎక్కువేం లేదు. ఉన్నది ఫన్ యాంగిల్ కాబట్టి అది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేం రివ్యూల్లో. ఎవరు గూడా తప్పుగా, ఎవరు ఎక్కువగా ఏం మాట్లాడినట్టుగా ఏం లేదు. ఓన్లీ ప్రేరణ వచ్చి ఆటలో కొద్దిగా డిసప్పాయింట్ అయినట్టుగా చెప్పినట్టుగా నబీల్ గురించి చెప్పింది. ఇంకా నబీల్ ఏమో ఫన్ వేలో గౌతమ్ గురించి చెప్పిన ఒక మాట తప్పితే మిగతాది మనం చెప్పుకోవాల్సింది ఏమీ లేదనమాట. ఇదండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. మీకు నచ్చినా, నచ్చకపోయినా దయచేసి మాత్రం మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ నెక్స్ట్ వీక్ నుంచి వ్లాగ్స్ కానీ ఏమైనా పెట్టడానికి ట్రై చేస్తాం. అంతకుముందు పెట్టినట్టుగానే మీరు ఎంటర్‌టైన్ అవుతారని మేము తప్పకుండా ఆశిస్తున్నాం అనమాట. మళ్ళీ రేపటి ఎపిసోడ్ వీడియోతో మేము ముందరకొస్తాం. అంతవరకు బాయ్.